సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. పలు జిల్లాల నుంచి భక్తులు తరలి రావడంతో మల్లన్న నామస్మరణతో ఆలయం మారుమోగింది. గర్భాలయం నందు స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకంతో పాటు అభిషేకాలు, అర్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. భక్తులు స్వామివారి కళ్యాణంలో పాల్గొని పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటుపల్లిలోని ప్రధాన రహదారి బురదమయంగా మారింది. ఏడాది పొడవునా రోడ్డు బురదతోనే నిండి ఉండటంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దన్నర కిందట నిర్మించిన సీసీ రోడ్ చిత్రం కావడంతో వర్షపు నీరు రోడ్డుపైనే నిలిచిపోతోంది. రోడ్డుపై వెళ్లేందుకు వాహనదారులు, ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు వేయాలని కోరుతున్నారు గ్రామస్తులు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. 2 గంటలుగా ఎడతెరపు లేకుండా కురిసిన భారీ వర్షంతో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై మోకాలి లోతుకు పైగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతంలోకి వరద నీరు వచ్చి చేరడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి జిల్లా కేంద్రంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు దోమకొండ, బిక్కనూరు, మాచారెడ్డి, పాల్వంచ, రాజంపేట మండలాల్లో సైతం భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట, అయ్యప్పనగర్, వాసవినగర్ కాలనీలోని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నిజాం సాగర్ చౌరస్తా నుంచి ఎల్లారెడ్డి వైపు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా జలమయమైంది. విద్యానగర్ కాలనీ, ఎన్జీఓస్ కాలనీ, అశోక్ నగర్ కాలనీలో భారీగా వర్షపు నీరు చేరుకుంది. స్టేషన్ రోడ్, సిరిసిల్ల రోడ్, జేపీఎన్ రోడ్, సుభాష్ రోడ్లపై నుంచి వర్షపు నీరు ప్రవహించింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లా కేంద్రంలో సుమారు గంటన్నర పాటు వర్షం కుండపోతగా కురిసింది. ప్రధాన బ్రిడ్జ్ ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. లోతట్టు ప్రాంతాలను, రహదారుల పరిస్థితిని పరిశీలించారు. వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.